హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను చెర్రిగాడు సాయిగాడు ముగ్గురం కలిసి సూర్యాపేటలో ఉన్న టెంపుల్కి అయితే విజిట్ అయ్యాం. సో ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుందామని నేను చెర్రిగాడు అందరం చూసుకున్నాం. కానీ వీళ్ళు చెర్రిగాడు ఏం ఆలోచిస్తున్నాడు, దీన్ని తీసుకోవాలా వద్దా, ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తాను, పక్కా పోదాం అన్నాడు. సో పాయింట్ ఏంటంటే సూర్యాపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నేనైతే విజిట్ అయిపోయినాం. సో ఇక్కడ మేము కొబ్బరికాయలు తీసుకొని బయటికి పోతున్నాం, మనకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. సో చెర్రిగాడు అయితే బండి చేసిండు, ఇక పక్కన ఎక్కడ దొరుకుతాయేమో అనుకొని అలా వెళ్తున్నాం. సో ఇక్కడ నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే సూర్యాపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 1988లో కన్స్ట్రక్షన్ చేశారు. సో అలాగే రీసెంట్గా ఇంకో పాయింట్ ఏంటంటే 2017లో ఈ టెంపుల్ని 12 crores పెట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించారు అన్నమాట. సో ఇది నాకు తెలిసిన పాయింట్ ఏంటి. అలాగే ఇక్కడ ఈ కొబ్బరికాయలు తీసుకోవడం అయిపోయింది, అలా బైక్ తీసాం. నేను చెర్రిగాడు కొంచెం అలా బిల్డప్ కొట్టుకుంటా, రోడ్డు మీద ఫోజులు కొట్టుకుంటా అలా వెళ్తున్నాం అన్నమాట. చూస్తూ ఏమనుకుంటారు మనకు తెలియదు, కానీ మనం అయితే సీదా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. సో అటు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చెర్రిగాడు అయితే వాడు ఒక్కటే ఫోన్ మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నాలో ఆ చెర్రిగాడు చక్కగా కాలు కడుక్కోకుండా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుండు. సో మనం అయితే కాలు కడుక్కుందామని అలా ఏదో అట్లా కొంచెం ఉండాలి కదా. సో అలా కడుక్కున్న తర్వాత నాకు బాధ ఎక్కడ అవుతుందంటే చెర్రిగాడు ఫోన్ మాత్రం అస్సలు వదలట్లేడు. ఇక అలా లోపలికైతే వెళ్ళిపోయినాం అన్నమాట. సో స్టెప్స్ ఎక్కడ సైడ్ ఉన్నాయి, ఇక్కడైతే తాత లడ్లు పులిహోర వీళ్ళైతే పెడుతున్నారు అంటారు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ అయితే మేము పైకి వెళ్ళిపోయినాం. వెళ్తున్నప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్కి ఉంది టెంపుల్ అయితే. సో లొకేషన్ కూడా బాగుందన్నమాట. సో అలా పైకి వెళ్ళిపోతున్నాం నేను చెర్రిగాడు సాయిగాడు. ఇక వెళ్ళినాక చూద్దాం, లోపల విజిట్ చూడాలి ఎట్లా ఉందో ప్లేస్. ఇక్కడ చాలామంది అయితే వచ్చేసారు అన్నమాట ఈ టెంపుల్ దగ్గర. ఇక్కడ ప్రతి సాటర్డే ఫుల్ రష్ ఉంటుందంట. సో అట్లా వెళ్ళిపోయినాం, చూసినాం, అటు ఇటు అంతా విజిట్ చేసుకున్నాం. ఇక్కడ అందరూ మమ్మల్ని చూస్తారు అన్నమాట, ఈ వీడియోలు తీస్తారు వర్ర వీళ్ళు అది ఇది అనుకుంటా. ఇక మా వాళ్ళకి కొంచెం సోకులు ఎక్కువ, దేవుణ్ణి మొక్కరా తెలియదు కానీ వీళ్ళు బొట్లు వీళ్ళు అమ్మో వీళ్ళ సోకులు ఎట్లుంటాయి అంటే తట్టుకోలేము, అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా అట్లా పెడుతూ నాకు బొట్టు కూడా పెట్టలేదు వీళ్ళైతే. ఇట్లా ముందరికి వెళ్ళిపోతున్నాం. అట్లా ఇక కొబ్బరికాయలు ఏడగొట్టాలో కూడా వీళ్ళకి తెలియదు, చక్కగా వెళ్ళిపోతారు. ఆంటీ నడితే ఆంటీ ఒక ముందరికి వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్తే అక్కడ కొట్టవచ్చు అన్నారు. అలా ముందర నడుచుకుంటూ వచ్చేసినాం. సో అందరైతే ఇక్కడనే కొట్టేసారు కొబ్బరికాయలు. వీళ్ళు చక్కగా వీళ్ళు గుడి చుట్టూ ప్రయోజనాలు చేయకుండా చక్కగా కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్ళు అవుతారు. వీళ్ళు వేరే, ఇక మనకు అట్లాంటిది ఏం లేదు. ఫస్ట్ కుంకుమ పసుపు ఇంకా ఏమంటే ఎక్స్ట్రా అగరబత్తులు ఉంటాయి కదా, అవి కూడా తీసాము, అక్కడ వేసామన్నమాట. వేసామంటే అలా ఇలా కాదు, జస్ట్ నార్మల్గా దేవుని దగ్గర అలా పెట్టేసినాం అన్నమాట. ఇంకా అలా పెట్టిన తర్వాత చిన్న కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి బొట్లు అవి పెట్టి చిన్న దేవుని కాడ ముక్కున్నాం. అలా ఒక 3 ప్రదక్షిణాలు చేద్దామని అలా తిరిగేసామన్నమాట. కొంచెం లాగ్ అవుతుందని వీడియో కూడా అట్లా కట్ చేసినాం. సో దేవుని దగ్గర మొక్కేసి అలా కొబ్బరికాయ కొడదామని సైడ్ వెళ్ళిపోయినా. నేను కొడదామని అలా ముందుకు నడుచుకుంటూ వచ్చాను. ఫస్ట్ టైం కొట్టాను కానీ అది పగలేదు. సెకండ్ టైం కూడా కొట్టినా, వాళ్ళు తాగురా అంటే తాగలేదు, నేను ఒక్కనే అలా తాగేసాను. ఇంకా అట్లా బయటికి వచ్చేసినాం నేను చెర్రిగాడు సాయిగాడు. అలా బయటకు నడుచుకుంటూ వస్తున్నా. ఫస్ట్ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, ఇంకా దేవుణ్ణి చూడాలి కదా. అటో ఇటో నేను సాయిగాడు చెర్రిగాడు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది పక్కకు, అలా కోనేరు కూడా పక్కనే ఉంది. కానీ కోనేరులో అయితే వాటర్ లేవు. అలా దర్శనానికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసుకొని దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సో అలా కిందికి వచ్చి పులిహోర అక్కడికి కడితే పులిహోర ఆయన ఏమో టోకెన్లు అడిగిండు. అలా నేను చెర్రిగాడు సాయిగాడు 3 తీసుకున్నాం అలా తిందామని. సో ఇక్కడ పక్కన చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇక చాలామంది కూర్చోవచ్చు. ఈ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఇంకెక్కడ కూర్చోవద్దలోక అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఈ గ్యాప్లో మనం కూడా ఒక సెల్ఫీ అట్లా తీసుకుందామని చూసినాం కానీ అది వర్కౌట్ కాలేదు. సో మనం పులిహోర అయితే సొక్క తింటాం, మనకైతే ఫుల్ ఇష్టం అన్నమాట. చెర్రిగాడు అయితే ఆల్రెడీ లాగిస్తున్నాడు. అలాగే నడుచుకుంటూ పోతున్నాం ప్లేస్ అనుక. అక్కడ చూస్తే చాలా ట్రీస్ ఉన్నాయంట, చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ ప్రశాంతంగా మంచి చల్లటి గాలి హాయిగా తినుకుంటే చాలా హ్యాపీగా మంచి పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కూర్చోవచ్చు. ఇక మీ దగ్గర వల్ల సూర్యాపేటలో ఎవరైనా ఉంటే విజిట్ అవ్వండి ఇక్కడికి. సో అన్నీ చూసేసినాం కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూద్దామని ఇక్కడికి వచ్చినాం. ఈ గ్యాప్లో చాలామంది వచ్చిరన్నమాట. వీళ్ళందరూ దర్శనం చేసుకుని ఈ గ్యాప్లో చెర్రిగాడు సాయి కూడా ఎప్పుడు వేరే తెలియని గ్యాప్లో వేరే దర్శనం చేసుకుని బొట్లు పెట్టుకుంటే ఈ లేడీ అయినా బొట్లు మాత్రం అస్సలు బంద్ చేయాలన్నమాట. ఇక నేను సాయిగాడు చెర్రిగాడు ముగ్గురం బయటకు వచ్చేసినాం. దర్శనం అయితే కంప్లీటెడ్ అయిపోయింది. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలో. డూ లైక్.